రాహుల్ బాబు, అసలు ఏంటిదంతా? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఇప్పటి వరకు జరిగిందంతా కళ నిజమా అనే భ్రమలో ఉన్నాను. అసలు మీరు కనిష్క దగ్గర పని చేయడం ఏంటి? కనిష్క ముందు ఒక బానిసలాగా తల వంచుకుని నిలబడ్డమేంటి? అసలు మీరేనా? కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇంతకన్నా మరో దారి దొరకలేదు. మరొక దారి దొరక్కపోవడం ఏంటండి? మీరు కావాలనుకుంటే ఎక్కడైనా పని చేయొచ్చు, ఎక్కడైనా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఆ కనిష్క దగ్గర జాబ్ చేయాల్సిన దుస్థితి ఏముంది మీకు? అభి, సముద్రంలో ఉండే ప్రతి చేప అలాగే అనుకుంటూ ఉంటుంది. ఈ మహాసాగరంలో నన్ను పట్టుకునేదెవరు, నన్ను తీసుకెళ్లేదెవరు అనే అనుకుంటుంది. ఏ వలకి నేను చిక్కను అనే ధైర్యంతో ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు ఏదో ఒక వలకి చిక్కుతుంది. ఇది కూడా అలాగే జరిగింది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు రాహుల్ బాబు. ఈ మహాప్రపంచంలో నాకొక చిన్న ఉద్యోగం దొరక్కపోదా అనుకుంటూ ప్రయత్నాలు చేశాను. కానీ తిరిగి తిరిగి వెళ్ళి ఆ కనిష్క వలలోనే పడ్డాను. నాకు తెలియకుండానే ఆ కనిష్క ముందు బానిసలా ఇరుక్కుపోయాను. అలా ఎలా అవుతుంది రాహుల్ బాబు? అక్కడ మీరు మానేయాలనుకుంటే మానేయొచ్చు, అక్కడ నుండి వచ్చేయాలి అనుకుంటే ఈ క్షణమే ఉద్యోగం వదిలేసి వచ్చేయచ్చు. మీరు కావాలనుకుంటే మరొక ఉద్యోగం చూసుకోవచ్చు. అదంత సులువు కాదభి. ఎందుకంటే నేను ఆ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవాలంటే 10 లక్షల రూపాయలు కనిష్కకి కట్టి మరీ రావాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు రాహుల్ బాబు? అవును, నేను ఏ క్షణంలో వెళ్ళిపోదామన్నా 10 లక్షలు కడితే కాని వెళ్ళడానికి వీల్లేదని నా చేత అగ్రిమెంట్ రాయించుకుంది. ఇవన్నీ ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జరిగిపోయాయి. నా ప్రమేయం లేకుండానే పరిస్థితులు నాతో ఆడుకున్నాయి. అందుకే ఇప్పుడు తను శత్రువు అని తెలిసినా ఆ శత్రువు ముందే తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. తను చెప్పిన ప్రతి పని చేయాల్సి వస్తుంది. ఆ కనిష్క ఇంత దారుణానికి పాల్పడిందా? మిమ్మల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఇంత నాటకమాడిందా? ఒక విధంగా చెప్పాలంటే నీకన్నా ఆ కనిష్క 100 రెట్లు మేలభి. మీ శత్రువు నాకన్నా మేలా? ఏ కాదా? కనిష్క నేరుగా నాతో గేమ్స్ ఆడుతుంది. నా శత్రువు అని చెప్తూనే నన్ను తన బానిసగా మార్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ నువ్వు సొంత మనిషి స్థానంలో ఉండి నన్ను మోసం చేయలేదా? భార్య అనే స్థానంలో ఉండి ఊసరవెల్లిలా రంగులు మార్చలేదా? నన్ను కనిష్కతో పోలుస్తున్నారా? లేదు లేదు, నీకన్నా ఆ కనిష్క 100 రెట్లు మేలంటున్నాను. నువ్వు నా కళ్ళ ముందే నటించి నన్ను మోసం చేశావు. కాని కనిష్క నటించి మోసం చేయలేదు. నా మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది. అదే ఉద్దేశంతో నాకు ఉద్యోగం ఇచ్చింది. అదే ఉద్దేశంతో ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటుంది. కాని నువ్వు మంచితనం అనే ముసుగేసుకున్నావు. ఆ ముసుగులో మమ్మల్ని అందరినీ నమ్మించావు. ఆ నమ్మకంతోనే మమ్మల్ని అందరినీ నువ్వు మోసం చేశావు. నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అసలు నీ మెడలో తాళి కట్టినందుకు, నిన్ను నా భార్యగా చేసుకున్నందుకు నేను బాధపడాలి. నేను కన్నీళ్లు పెట్టుకోవాలి. అసలు నీ వల్ల నాకెప్పుడైనా ప్రయోజనం జరిగిందా? నీ వల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నీ వల్లే కనిష్క కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. నా వల్లనా? అవును, నువ్వు కనిష్కని నడి రోడ్డు మీద అవమానించడం వల్ల నీ ముందు నన్ను అవమానించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.
అందుకే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఈ రోజు నేను కనిష్క కాళ్ళు పట్టుకునేలా చేసింది. అది కేవలం నీ వల్ల, నీ పొగరు వల్ల, కనిష్కని ఎదిరించే ప్రయత్నం చేయడం వల్ల. అంటే ఆ కనిష్క ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకోవాలా? తను చేస్తుంది తప్పని తెలిసినా నేను ఎదిరించకూడదా? ఎదిరించి ఏం సాధించావు? నేను కనిష్క కాళ్ళు పట్టుకునేలా చేశావు.